జూబ్లీహిల్స్ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరుని అధిష్టానం ప్రకటించడం జరిగింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కమలం పార్టీ నేతలు ఆయన పేరును ఫైనల్ చేశారు. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆయనకు 25,000 పైచిలకు ఓట్లొచ్చాయి. జూబ్లీహిల్స్ గడ్డపై జెండా ఎగరేస్తామని అంటున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. బీహార్ ఎన్నికలపై ఫోకస్ చేయడం వల్ల అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనట్టుగా చెప్పారు. తనకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అంటున్న లంకల దీపక్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, గెలుపు కొరకు ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి, ఇప్పటికీ అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతున్నడానికి ఆయన ఇచ్చేటువంటి సంబంధం ఏంటి, ఆయన మాటలు తెలుసుకున్నప్పుడు. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. బీజేపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్తే అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు చోరువైతానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాము. వాటిని ప్రజలకు తెలియజేస్తూ కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు, లేదా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే కమ్యూనిటీ హాల్స్ కట్టించుడు ఉండొచ్చు, బోర్వెల్స్ వేయించు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వాళ్ళు ఏదైతే చేస్తామని చెప్పి చెయ్యని కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకుపోతూ మేము ముందరకు పోతామని తెలియజేస్తున్నాం. ఆలస్యమైంది అభ్యర్థిని ప్రకటించడంలో అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది, దీనికి మీరు ఏం సమాధానం? డెఫినెట్లీ అంటే మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీటింగ్స్, ఇక్కడ నుంచి దాన్ని సెంట్రల్కి పంపించాలి. సెంట్రల్లో కోర్ కమిటీ అండ్ పార్లమెంటరీ కమిటీస్ వాళ్ళందరూ కూర్చున్న తర్వాతనే డిసైడ్ అవుతాయి. అయితే వీటిలో నాకు తెలిసినంతవరకు బీహార్వి కొంచెం ఇంపార్టెంట్ ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి అక్కడ వాటి మీద చర్చించిన తర్వాత దీని మీద తీసుకుంటారని యాక్చువల్ ఒక 3 days బ్యాక్ వస్తుంటే ఇంకా బాగుంటుండే. బట్ స్టిల్ వీఆర్ నాట్ దిస్ థింగ్. ఎందుకంటే కింది లెవెల్లో మా ఆఫీస్లో ఓపెనింగ్స్ అయిపోయినాయి. అన్నీ కూడా కార్యక్రమాలు కూడా మ్యాక్సిమం బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. లోపల నుంచి పోయేసి కమిటీల గురించి తిరిగే వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి మాకేం ఇప్పటికి కూడా డోకా లేదు. వీఆర్ విన్నింగ్ దిస్ సీట్ కంపల్సరీ. రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఎవరు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నారు? ఆ ప్రచారాన్ని ఏ విధంగా మీరు ఎదుర్కొని ముందుకు వెళ్తారు? నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ఏ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవతల సైడు ఏదైతే కార్యక్రమాలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కార్యక్రమాలు చేయలేదు. జస్ట్ ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత అక్కడక్కడ తోమి పని చేయిస్తున్నట్టు చూపిస్తున్నారు. ప్రజలకు మీకు తెలియజేసేది, వారికి ఓటేస్తే అది అక్కడనే కార్యక్రమాలు ఆగిపోతాయి. మాలాంటి ఫైట్ చేసే వాళ్ళకి ఇస్తే డెఫినెట్లీ అది అయిపోయే వరకు మేము చూసుకునే బాధ్యత మాది ఉంటుందని తెలియజేసుకుంటాం. బీజేపీ పనికిరాని పువ్వు అని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేశారు దీనిపై. అట్లా వాళ్ళ సిస్టర్ కూడా, వాళ్ళ నాన్న కూడా ఒకసారి అన్నాడు, హిందువులు బంధువులు అని ఏమైందో బొందబెట్టి రాళ్ళను. అట్లనే మేమేం చేస్తామో చూపిస్తాం. మేము వాళ్ళకి లాస్ట్ టైం కూడా మేము ఇక్కడి నుంచి ఓట్లు ఇచ్చినాం, ఒక లెవెల్కి వచ్చినాం. 4-5 times ఇంక్రీజ్ అయినాయి మా ఓటు లాస్ట్ ఎలక్షన్స్లో. ఇప్పుడు దాన్ని మేము 2 times చేసుకుంటే చాలండి. 2 or 3 times డబుల్ చేసుకుంటే చాలు, మేము విన్ అయిపోతాం. నాకు తెలిసినంత టీడీపీ క్యాడర్ కూడా బాగా ఉన్నటువంటి నేపథ్యం. మీరు గతంలో టీడీపీలో కూడా పనిచేశారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా పనిచేస్తారు. సో క్యాడర్ మీకు ఏమైనా సహకారం? డెఫినెట్లీ నాకు చాలా మంది వచ్చి కలుస్తున్నారు, మేము ఈసారి సపోర్ట్ చేస్తామంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా వారిని అభ్యర్థించడం జరిగింది, మాకు సపోర్ట్ చేయాలన్న ఈసారి. నాకు లాస్ట్ టైము మీరు వేరే తిరిగా చేసిండ్రు, బట్ ఈసారి నాకు మీరు కామున్నందుకు వేరే సైడ్ పోయింది. బట్ ఈసారి మీరు చెప్పి మిమ్మల్ని చేయాలన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయని నాకు తెలిసింది. సేయింగ్ దట్ వాళ్ళు అడిగితే చేయమని చెప్పేసి మేము వాళ్ళని డెఫినెట్లీ సపోర్ట్ అడుగుతాము. మా పెద్దలు చూసుకుంటారు యాక్చువల్గా. అది రాష్ట్ర పార్టీ ఉండొచ్చు, నేషనల్ పార్టీ, వాళ్ళతో మాట్లాడి మాకు సపోర్ట్ తీసుకుంటారని అనుకుంటున్నాను. అంటే ఆ క్యాడర్తో మీకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో 100% వాళ్ళు నాతో డైరెక్ట్ సపోర్ట్, డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది, డైరెక్ట్ కాంటాక్ట్లలో ఉన్నారు. మీకు పర్సనల్గా అయితే మేము చేస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ నేను వాళ్ళ దగ్గర పోయి అభ్యర్థిస్తాను ఓట్ల గురించి. జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం కావచ్చు, మీరు కోరేటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు, ఏమి వాళ్ళ నుంచి కోరుతున్నారు? జూబ్లీహిల్స్లో పేరుకు జూబ్లీహిల్స్, ఇది ప్రజలందరికీ రాష్ట్రం మొత్తానికి తెలియవలసింది. ప్రతిరోజు నువ్వు ఇట్లా కిందికి దిగి ఎక్కడ చూసినా కింద పచ్చేనే ఉంటుంది. అన్ని డ్రైనేజ్ వాటర్ ఓవర్ఫ్లో అయితేనే ఉంటాయి. ఎలక్ట్రిసిటీ హై టెన్షన్ వైర్లు పోతూనే ఉంటాయి. 1 గంట వాన వస్తే బోట్లలో పోవాల్సినంత వాటర్ వచ్చేస్తాయి. పేరుకు జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ అన్ని సమస్యలపై కొట్లాడతాము. పోయిన ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు గవర్నమెంట్ నుండి కూడా ఏమి చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 years అవుతుంది. ఎక్కడైనా ఒక్కటి చేసిండ్రా అని చూపించండి. ఎక్కడనో ఈ పనులు చేసినామని చూపించండి. నార్మల్గా అందరికి చేస్తున్నట్టు చేస్తుంటారు ఇక్కడ, కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్న కాడ ఏం సాల్వ్ చేశారు అనేది నేను వాళ్ళని అడగదలుచుకున్నాను. సో మేముంటే కంపల్సరీ వాళ్ళ గురించి ఫైట్ చేస్తాము. ఫైట్ చేసి ఎక్కడైనా అవసరమైతే సెంట్రల్ ఫండ్ అవసరం ఉండి సెంట్రల్ ఫండ్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా నేను ఫైట్ చేసి చేపిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను.
ఇది దీపక్ చెప్తున్నటువంటి విషయాలు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీని గెలిపించాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ గణపతితో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.